త్రివిక్రమ్ శత్రువులంతా ఒక్కటయ్యారా? అదేంటి? త్రివిక్రమ్‌కి శత్రువులా? స్టార్ డైరెక్టర్ హోదాలో అందరితో కలివిడిగా, సరదాగా ఉండే మనిషికి విరోధులా? ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓ మనిషి ఎదిగాడంటే అతడికి శత్రువులు కూడా పెరుగుతారు. ఇది సహజం. కాకపోతే త్రివిక్రమ్ విషయంలో శత్రువు అనే పెద్ద పదం వాడలేం కానీ, అతడంటే గిట్టని వాళ్ళు, అతడు పడిపోతే చూడాలని కసిగా కోరుకునే వాళ్ళు కొందరున్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఏకమైనట్లు తెలుస్తోంది. కొంతమంది నిర్మాతలు, మరికొంతమంది హీరోలు, ఓ సంగీత దర్శకుడు చాన్నాళ్లుగా త్రివిక్రమ్‌పై గుర్రుగా ఉన్నారని సమాచారం. ఇప్పుడు వాళ్ళంతా పూనం కౌర్ వివాదంతో ఏకమైనట్లు కనిపిస్తోంది. న్యాయం గెలవాలి, టాలీవుడ్ శుభ్రంగా ఉండాలంటూ పైకి స్టేట్మెంట్స్ ఇస్తూనే మరోవైపు ఈ వివాదాన్ని తమ స్థాయిలో ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే నేరుగా త్రివిక్రమ్ పేరు ప్రస్తావిస్తూ పూనం కౌర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై ఆరోపణలు చేసిందో అప్పుడే కొంతమంది ఆమెను సంప్రదించారు. కోర్టులో కేసు వేయమని కొందరు, పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలని మరికొందరు ఆమెకు సలహాలిచ్చారు. ఏం జరిగినా తాము చూసుకుంటామంటూ భరోసా ఇచ్చారు. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి ఏవైనా సాక్ష్యాధారాలుంటే తమకు ఇవ్వాలని, మిగతా వ్యవహారాన్ని సినీ పెద్దలతో కలిసి ముందుకు తీసుకెళ్తామని పూనంను కోరినట్టు తెలుస్తోంది. ఓవైపు ఈ వ్యవహారం ఇలా నడుస్తుంటే, మరోవైపు త్రివిక్రమ్ తరపు నుంచి కూడా కొంతమంది రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని, మధ్య మార్గంగా రాజీకి రావాలని, ఏం కావాలో కోరుకోమని ఆఫర్‌లిస్తున్నారు. మొత్తం మీద పూనం కౌర్ వ్యవహారంలో తెరపై కనిపించేది గోరంత అయితే, తెర వెనక కొండంత వ్యవహారం నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో త్రివిక్రమ్‌పై గుర్రుగా ఉన్న వ్యక్తులంతా ఏకమవ్వడం కొసమెరుపు.